చూసారు కదా. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ కుట్టుకుంటున్నాం ఆరి వర్క్. ఫస్ట్ దీనికి గోల్డ్ చైన్ తోటి మనం స్టిచ్ చేస్తున్నాం. చైన్ స్టిచ్, బేసిక్ చైన్ స్టిచ్ అండి. దీనికి మనం 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసి 1/2 ఇంచ్ తర్వాత మనం కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్కి పెట్టాలి. అంటే ఇప్పుడు మనం నెక్ ఎక్కడికి పెడతాం, 2.5 పెట్టాము అంటే 2.5 రెడీ అయితే కనుక మనం 2.5 కన్నా ముందుకే మనం మార్క్ చేసుకోవాలి. రెడీ మనకు 2.5 రావాలంటే మనం టూ పాయింట్స్కే మనం మార్క్ చేసుకుని ఆ టూ పాయింట్స్ దగ్గర నుంచి కాకుండా 2.5 నుంచి మనం కుట్టుకుంటూ రావాలి నెక్. ఎందుకంటే టూ పాయింట్స్ నుంచి మనం స్టిచ్ మన మన ఇది కుట్టాలంటే, నెక్ కుట్టాలంటే ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ వదిలేయాలి కదా ముందుకి. అంటే మనం ఇక్కడ మనం ఇప్పుడు జరీ థ్రెడ్ స్టిచ్ చేస్తున్నాం కదా, అక్కడి నుంచి మనం కుట్టుకుంటూ వస్తాం. ఆ ముందు వదిలేసిన 1/4 ఇంచ్ మనకి ఖర్చు కావాలి. మనకంటే నెక్ని లోపలికి తిప్పడానికి ఖర్చు కావాలి కాబట్టి దాన్ని వదిలేస్తాం. ఎప్పుడైనా సరే మనం 2.5కి మనం నెక్ రెడీ కావాలి అంటే టూ పాయింట్స్కి మనం పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఆ టూ పాయింట్స్ నుంచి కాకుండా 2.5ని మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి మనం కుట్టుకుంటూ రావాలి. ఇలాగా మనం జరీ థ్రెడ్ తోటి ఫస్ట్ అవుటర్ ఇచ్చుకుంటాం. బేసిక్ చైన్ స్టిచ్ ఇది నెక్ చుట్టూ. దీనికి జరీ థ్రెడ్కి యూజ్ చేసే 24 నెంబర్ కానీ 23 నెంబర్ కానీ టూలిప్ నీడిల్ వాడచ్చు, లేదా ఐరన్ నీడిల్ కూడా వాడచ్చు. దీన్ని నేను టూలిప్ నీడిల్ వాడుతున్నాను. చూసారు కదా, దానికి పెన్ ఫిట్ చేశాను పెన్నులో. అప్పుడే మనకి జారిపోకుండా ఉంటుంది. పెన్నులో ఫిట్ చేయడానికి నీడిల్ పెట్టి, నీడిల్ కన్నా కొంచెం కింద గ్యాప్ ఉంటే కొంచెం కాటన్ ఏదన్నా పెట్టి మనం నీడిల్ పెట్టాలి. పెన్నులో కింద కాటన్ పెడితే మనకి పొడుగు సరిపోద్ది. అలా ఫిట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నెక్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ థ్రెడ్, జరీ థ్రెడ్, గ్రీన్ థ్రెడ్ వేస్తున్నాం. అది కూడా బేసిక్ చైనే. ఇలా ఎందుకు వేస్తున్నాం అంటే ఫస్ట్ ఒక 3-4 ఒక 5 వరకు కూడా మనం చైన్ స్టిచ్ నార్మల్ థ్రెడ్ తోటి వేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ కుట్టేటప్పుడు మనకి పాదానికి బీడ్స్ అవి మనం ఇక్కడి నుంచి కుట్టేస్తే బీడ్స్ అవి మనకు పాదానికి అడ్డొస్తాయి. దానివల్ల మనం నెక్ కుట్టలేము. అందుకని ఒక 5 లైన్స్ మటుకు మనం ఇలాగా జరీ థ్రెడ్ లేదా సిల్క్ థ్రెడ్ ఏదో ఒకటి యూజ్ చేసి చైన్ స్టిచ్ చేసుకోవాలి. లోడింగ్ అయినా చేసుకోవచ్చు, కానీ బీడ్స్ అవి కుడితే మటుకు మనకి స్టిచ్ చేయడానికి నప్పదు బ్లౌజు. దానికోసమని ఫస్ట్ ఒక 5 లైన్స్ మటుకు మనం ఇలా బేసిక్ చైన్ వేసుకోవాలి.
చూసారు కదా, థర్డ్ లైన్ కూడా మనం గ్రీన్ థ్రెడ్ తోటి వేస్తున్నాం. ఇలా గ్రీన్ థ్రెడ్ తోటి మనం 3 లైన్స్ వేసుకుంటున్నాము. చూసారు కదా, ఇలా 3 లైన్స్ వేసాక ఇప్పుడు మనం లాస్ట్ లైన్ మళ్ళీ జరీ థ్రెడ్ తోటి వేసాము. ఇక్కడి నుంచి మనం ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. మనం బీడ్స్తో కుట్టుకోవచ్చు, కుందన్స్తో కుట్టుకోవచ్చు, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి.